విశాఖలో గత 4 రోజుల నుంచి ఈ స్విగ్గీ బాయ్ని పై దాడి చేసిన ఘటనలో అయితే మొత్తం వివాదం అయితే జరిగింది. అయితే ఈ ఆక్సిజన్ టవర్స్ 29వ ఫ్లోర్ 14వ ఫ్లాట్లో ఉన్న ఓనర్ ప్రసాద్ అయితే ఎవరున్నారో విచక్షణారహితంగా ఆ డెలివరీ బాయ్ని కొట్టడం, ఈ నేపథ్యంలో ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం అయితే జరిగింది. అయితే పాటు ఈ స్విగ్గీ బాయ్స్ మొత్తం ఈ ఆక్సిజన్ టవర్ని అయితే మేము అక్కడికి వెళ్ళే విధంగా మేము డెలివరీ అయితే ఇవ్వము, మేము బ్యాన్ చేసామని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ స్విగ్గీ బాయ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు, ఎందుకు ఆక్సిజన్ టవర్ని బ్యాన్ చేయడం జరిగింది? సార్, అనిల్ అనే కుర్రవాడిని చాలా క్రూరంగా అవమానసంగా కొట్టడం వల్ల మేము అందరూ ఏకమయ్యాం సార్. ఇంకా మరి ఆక్సిజన్ టవర్ రూల్గా అయితే సార్ ఎక్కడ సార్ మరి ఇంకివ్వకూడదు సార్. ఫుడ్ సెక్యూరిటీకి ఇచ్చేసి ఆప్షన్ ఒకటే సార్, 6 మంత్లో ఇచ్చేస్తాం కాబట్టి ఏం లేదు సార్. ఇంకా వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి సార్? అంత కుర్రోడిని అంత మరి ఫ్లాట్లో చుట్టుపక్కల ఎవరు లేరా సార్ అంతలాగా కొట్టడానికి? మమ్మల్ని మొత్తం బాధ పెట్టారు సార్. బాధ పెట్టినందుకు కానీ మేము వాళ్ళకి అసలు ఏ విధంగా కూడా మేము ఇంకా ఫుడ్ అందించదలుచుకోలేదు సార్. సెక్యూరిటీ ఆప్షన్ పెట్టాను సార్, సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోతాం సార్. అంతే సార్. ఆయన అదే అరెస్ట్ చేశారు, శిక్ష అయితే విధించారు, అయినా సరే మీకు కోపం తగ్గలేదా? ఏం చెప్తారు మీరు? సార్, కోపం తగ్గలేదు అంటే సార్, కుర్రోడిని అంతమంది కొట్టిన ఫ్లాట్లో ఎవరో లేరు సార్, ఎవరు చూడలేదు. ఆపడానికి కూడా ఎవరు ట్రై చేయలేదు సార్. బట్టలు ఇప్పేసి కొట్టే అంతలాగా చేశారంటే మరి వాళ్ళందరూ చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ మనుషులు అంటారా కాదా సార్? చుట్టూ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ మనుషులు అంటారా? ఫ్లాట్లో ఎవరు లేరా చెప్పండి? సెక్యూరిటీ గార్డులు బట్టలు ఇప్పేసి కొట్టారంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అందుకే అంటున్నాం సార్, మేమైతే సరే ఇంకా ఆక్సిజన్ టవర్ అనే దగ్గర అపార్ట్మెంట్కి మేమైతే ఫుడ్ లోపల పట్టుకెళ్ళాం సార్. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా పట్టుకెళ్ళాం సార్. మేము డ్యూటీలు చేసినంతకాలం లోపలికైతే తీసుకెళ్ళే ప్రసక్తి లేదు సార్. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన విశాఖపట్నంలోని ఒక ఆక్సిజన్ టవరే కాదు సార్, ఇంతకంటే పెద్ద పెద్ద ఎంబీబీ సిటీ లాంటి, పనోరమ మిల్స్ లాంటి ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆక్సిజన్ టవర్కు ఉన్నంత అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఇంక వేరే దేనికి లేదండి. ఆఖరికి సెంట్రల్ లిఫ్ట్లో కూడా మమ్మల్ని ఏదంటే పనిచేసిన వాళ్ళంటే ఒక చిన్న చూపండి, లోపల కూడా పంపించారు. సెక్యూరిటీ గార్డులు అంత హీనంగా మాట్లాడతారో తెలుసా అండి? మీరు అక్కడికి వెళ్తే అసలు మమ్మల్ని అయితే కూడా పట్టించుకోరు. మీరు అట్టించేయాలండి. ఇప్పుడు అక్కడ ఆక్సిజన్ టవర్లో 2 బ్లాకులు ఉంటాయి, BA 2 ఉంటాయి. ఏ బ్లాక్కి వెళ్ళాలంటే మీకు కిలోమీటర్ నడ లోపలికి బండి అలౌ చేయరు. ఒక లిఫ్ట్ ఉంటుంది, సర్వీస్ లిఫ్ట్ ఉంటుంది. సర్వీస్ లిఫ్ట్ అందులో మేట్స్ రావాలి, డెలివరీ బాయ్స్ రావాలి. ఎవరైనా సరే హౌస్ షిఫ్ట్ అయినప్పుడేమో సామాన్లు అందులో పెడతారు. ఒక ఫ్లోర్ 30 ఫ్లోర్ పెట్టడానికి మేము 20 నిమిషాలు పడుతుంది తెలుసండి. ఒక ఫ్లోర్ వచ్చేసరికి. అయినా సరే మేము అన్ని తెగించుకొని మా కుటుంబం కోసం మా కోసం మేము బయలుదేరి మేము అక్కడికి ఇస్తున్నా కనీసం ఒక్కసారి కూడా మమ్మల్ని అక్కడ మనుషులా అయితే చూడరు, పక్క అయితే మనుషులా చూడరు. ఎందుకంటే పెద్ద అపార్ట్మెంట్ మేము వెళ్ళాం కానివ్వండి, ఆక్సిజన్ టవర్ అంత దారుణం అయితే ఇంకెక్కడ లేదు. కానీ ఇది మాత్రం చాలా చాలా దారుణమైన విషయం సార్. ఒక మనిషిని అలాగ కొట్టి, అది పట్టపగలు, అర్ధరాత్రి కూడా కాదు, పట్టపగలు కొడుతున్న చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డులు అందరూ ఆపడానికి కూడా ట్రై చేయలేదు. మా బాధ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు బాయ్స్ అడిగారు, అక్కడ ఉన్న మేట్స్ అడిగారు, అక్కడ ఉన్న గార్డ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు అడగలేదు. అదే చాలా బాధాకరమైన విషయం. అది ఎంత అంటే ఆ రోజు జరిగిన విషయం కూడా మాకు నెక్స్ట్ తెలిసింది. ఆ రోజు తెలిసి ఉంటే ఇంకా ఇది ఇంకా తీవ్రం అవుతున్నాం. కాకపోతే ఆ రోజు అంత దారుణం కొట్టడం ఏంటి సార్? అది ఏవండి అనడం కూడా తప్ప. ఏవండి బ్రో అంటే బూతు మాట కాదు కదా. బ్రో అంటే మాత్రం కొట్టేస్తారా? అది మాత్రం చాలా దారుణం సార్. బ్రో అన్నంతకు అంత దారుణంగా కొట్టారు అంటే మా రైడర్స్ అందరూ చాలా బాధపడుతున్నాం ఈ విషయంలో. అంటే రేపొద్దున ఆయనకి జరిగింది, రేపొద్దున మీ అందరికి ఎవరో కూడా జరుగుతుంది. ఇది మాత్రం మీ మాత్రం ఒక 6 నెలలు కాదు సార్, అదైతే మాకు బ్యాన్ చేయాలి. మాకు అసలు పైకి కూడా మీ వెళ్ళం. ఇంకా చెప్పండి, ఇంత కష్టపడుతున్నా మీ మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి అంటారు, ఏమంటారు? ఏం చెప్తారు? అండి, అసలు అబ్బాయి కొడుతున్నప్పుడు కంప్లీట్ అందరు ఉన్నారంట అక్కడ అపార్ట్మెంట్లో, దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం చూస్తున్నారంట. ఆల్మోస్ట్ వాళ్ళు మాకు తెలిసి అట్లీస్ట్ ఒక 30 మంది అయినా ఉంటారు అక్కడ. ఆ 30 మంది ఏ ఒక్కరు కూడా ఆపలేదంటే ఎంత అమానుష్యం అండి. అది ఒక మైనర్ కుర్రోడు, చిన్న పిల్లోడు, ఆ అబ్బాయి కాలు పట్టుకొని బతిమాలుతున్నాడంట. సార్ తప్పు అయిపోయిందండి. మరి ఇంత కూడా ఉండకూడదు, ఇంత ర్యాష్గా ఉండకూడదు. అంటే జనాలు అందులో ఒక్కరికి కూడా ఒక హృదయం కదలలేదండి వాళ్ళకి. అబ్బాయిని అంతగానో కొడుతుంటే ½ అవర్ కొట్టారంటే కట్టె విరిగి అంత కొట్టారంటే అంత పెద్ద తప్పు ఏం చేశాడండి అబ్బాయి? అంత పెద్ద తప్పు ఏం చేశాడు? ఎవరినైనా ఏమన్నా అక్కడ సార్ని ఏమైనా రాంగ్ గా మాట్లాడి బ్రో అని సంబోధించినందుకు ఇదంతా బ్రో, ఒక చిన్న మాట బ్రో అన్నందుకు బ్రో అంటే తప్పే ఉంది. అన్నయ్య అన్నాడు కదా, అన్నయ్య అనడానికి తప్పేం లేదు కదా దాంట్లో. ఆ చిన్న మాటని అతను ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో, అంటే అంతకంటే ముందు ఏం జరిగిందంటే అబ్బాయికి అడ్రస్ తెలియనప్పుడు అబ్బాయి కనుక్కున్నాడు అక్కడ, అన్న ఈ అడ్రస్ ఎక్కడ అని. అంటే నువ్వు స్విగ్గీలో చేస్తున్నావు, నీకు అంత కూడా తెలియదా? మీ మేనేజర్ ఎవరు ఏదంటే అక్కడ ఆల్రెడీ ముందే రూడ్గా మాట్లాడాడంట. అబ్బాయి అలా వెతుక్కొని అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. అతనితో డోర్ తీసాడు, ఆ అమ్మాయి పని మనిషి వచ్చింది, ఆర్డర్ ఇచ్చాడు, డోర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు. లిఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మాయి మళ్ళీ రిటర్న్ పిలిపించిందంట. పిలిపించిన తర్వాత అక్కడ మొత్తం అంతా అతను
ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అబ్బాయి మీద చూపించుకొని అయిపోయింది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ మెట్లు దిగేంత వరకు మెట్లు వెంటాడి అబ్బాయిని కొట్టండి. ఏం చేశాడని అంతగా ఇచ్చేసాడు. మా స్విగ్గీ రైడర్స్ అంటే అంత చులకన ఏంటండి. మాకేంటంటే సొసైటీలో మాకు రెస్పెక్ట్ లేదండి. కానీ మేము కాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం కదా. మీకు స్విగ్గీ చెప్తున్నానంటే కొంతమంది జీనీ ఆర్డర్స్ ఉన్నాయి మాకు. ఆ జీనీ ఆర్డర్స్లో మేము చీరలు కూడా ఇస్తున్నామండి. మా ఇంట్లో వాళ్ళకు కూడా మేము చెయ్యం. చీరలు, వాళ్ళకి మందులు, వాళ్ళకి ఎవ్రీథింగ్ అన్ని కాల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. అయినా కూడా మినిమం రెస్పెక్ట్ మాకు లేకపోతే ఈరోజు అబ్బాయికి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరుగుతుంది. ఇది ఒక ఆక్సిజన్ టవర్ అనే కాదు, చాలామంది ఉన్నారు, చాలామంది చేశారు కానీ ఇంత చేయలేదు. కొంచెం మంది రూడ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్. అలాగని అందరూ ఇది కాదు. ఇది కొంచెం మీరు మీడియా సపోర్ట్ మాకు చాలా ఇచ్చేశారు కాబట్టి ఇది కొంచెం మాకు దృష్టిలో ఉంచుకొని మా రైడర్స్కి అనేది ఒక వాల్యూ, మినిమం వాల్యూ ఇప్పిస్తే మాకు చాలండి. మాకు మేమేం మా చిన్న పిల్లలు కాదండి, మాకు వయసు వచ్చి మేము కూడా ఉన్నాం. కానీ అన్నీ చంపుకొని మేము పని చేస్తున్నాం. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కేవలం 20 రూపాయల కోసం 4 కిలోమీటర్స్ వెళ్తున్నాం. మేము ఎంత మనసు చంపుకొని వెళ్తున్నామండి. మాకు 20 రూపాయలు ఇస్తే 3 కిలోమీటర్లు 20 రూపాయలు. 20 రూపాయల కోసం మేము ఎంతెంత దూరం మేము వెళ్తున్నామండి. ఈ ఎంవీపీ నుంచి మేము జగదాంబకి వస్తే మాకు 24-25 రూపాయలు ఇస్తున్నారండి. నిన్న మల్టీ ఆర్డర్ పడ్డది. ఎక్కడ నేను మదిలపాలెంలో ఉంటే నన్ను విఐపి రోడ్ లాగి విఐపి రోడ్ నుంచి విశాఖ ఐ హాస్పిటల్ అక్కడ ఒక ఆర్డర్ 14 రూపాయలు. ఆ విశాఖ ఐ హాస్పిటల్ నుంచి అకేపాలెం 33 రూపాయలు. ఇదేంటండి మాకు ఇంత దారుణమా? పెందుర్తి వెళ్తాం, మేము లాంగ్ వెళ్తాం, మాకు ఎంత ఇస్తారు? మినిమం 120-130 రూపాయలు వెళ్ళడం అంతే. రిటర్న్ వచ్చినప్పుడు ఉండదు మేము మళ్ళీ. అదే ఆటో ఓడికి ఇక్కడ నుంచి అక్కడ కిలోమీటర్ వెళ్తేనే ఆటో ఓడికి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు, మాకు 4 రూపాయలు. ఫైనల్గా మీరు ఏం అడగదలుచుకున్నారు? ఏం డిమాండ్ ఒకటే అండి, అబ్బాయికి న్యాయం జరగాలి. ఆక్సిజన్ టవర్స్కి అనేది ఆర్డర్స్ అనేది సప్లై అక్కడ ఇంకా మా డెలివరీ ఉండదండి. మాకు అబ్బాయికి న్యాయం జరగాలి. అతనికి మాత్రం కఠినంగా శిక్షించాలి. అతని ద్వారా మిగతా వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకుంటారండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయిపోయిందేదో అయిపోయింది, డెలివరీ బాయ్స్ని వచ్చేయమని చెప్పి. అంటే వాళ్ళది అక్కడ అయిపోయింది. మళ్ళీ అమ్మ రైడర్ని అంతగా కొట్టినప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ? అప్పుడు మీరు ఎవరు రాలేదు దగ్గరికి, ఒక్కరు కూడా దగ్గరికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, రైడర్స్ని మళ్ళీ వచ్చి ఇచ్చేయండి, వాళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా, వీళ్ళు వచ్చి ఇస్తున్నారు కదా అనేసి అంటున్నారు. అదంతా ఏం కాదు. ఇప్పుడు మా రైడర్స్కి అంతా ఒక న్యాయం చేయండి. మేము మాత్రం ఇంకా అదొకటే కాదు సార్, 5వ ఫ్లోర్ వరకు మేము లిఫ్ట్ లేకపోయి నడుచుకొని వెళ్తున్నాం మేము. ఆయన మాకు అంతవరకు పైకి వెళ్ళి కాళ్ళ దగ్గర ఇచ్చేంత అవసరం లేదు మాకు. అంతవరకు మాకు ఇస్తారు అమౌంట్. మేము అంత పైకి వెళ్ళి మేము ఎందుకంటే కస్టమర్కి మేము ఒక రెస్పెక్ట్ పోని మన వాళ్ళు అని చెప్పి మేము వెళ్ళి ఇస్తామండి. ఒక మానవత్వంగా మేము ఇస్తాము. మేము అలా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఆ మానవత్వం లేదు, మా మీద లేదు. అది మినిమం వాళ్ళకి లేదు. ఏదో వచ్చాడు మేము డబ్బులు ఇచ్చేస్తాం కదా, ఇందా డోర్ వేసేసి వెళ్ళిపోవడం, అది ఎంతవరకు కరెక్ట్ అండి? మా స్విగ్గీ రైడర్స్కి, జొమాటో అందరి రైడర్స్కి, నాట్ ఓన్లీ స్విగ్గీ, అందరికీ ఒక న్యాయం చేయండి. ఇక్కడ నుండి అయినా మాకు ఒక మినిమం రెస్పెక్ట్. మాకేం సార్ అనేసి రాబాబు కుర్చీ వేయాల్సిన అవసరం లేదు. మినిమం రెస్పెక్ట్ ఇస్తే చాలండి. ఇదే మేము కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్ స్విగ్గీ కానీ జొమాటో కానీ వీళ్ళు తెలియజేస్తుంది ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి అనగా లెక్క చేయకుండా మేము ఆకలి తీర్చే పనులు అయితే మేము వాళ్ళకి ఫుడ్ డెలివరీ అయితే చేస్తున్నాం. మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము జీవితాలు బతుకుబండిని నడిపిస్తున్నాం. అలాంటిది మా మీద ఎందుకు ఇంత ఈ వివక్ష, ఎందుకు ఈ కోపాలు మా మీద ఎందుకు చూపిస్తున్నారు? దయచేసి ఈ నేపథ్యంలోనే మేము ఆక్సిజన్ టవర్స్కి అయితే ఫుడ్ డెలివరీ చేసే ప్రక్రియను అయితే ఆపుతున్నాం. మేము కంపల్సరీగా మా మనోభావాలు దెబ్బతున్నాయి. మాకు ఫ్యూచర్లో ఇలాంటి ఎదురు దెబ్బలు తగలకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.